నిన్నటికి ఈ రోజుకి ఓటింగ్స్లో అయితే చాలా చేంజెస్ జరిగాయి. మరి జరిగిన ఆ చేంజెస్ ఏంటి, అసలు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అండ్ ఎవరు డేంజర్ జోన్లో ఉండబోతున్నారో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అయితే లైక్ తమ్నెల్లో చూసినట్టే ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అండ్ డేంజర్ జోన్లో ఉండేది ఎవరు అండ్ ఓటింగ్స్లో అయిన చేంజెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మన ఈ వారం అంతా చూసుకుంటే మనకి ఎక్కువగా కనపడింది ఎవరు కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎమాన్యుల్ అయితే చాలా బాగా ఎలివేట్ అయ్యాడండి. అండ్ నెక్స్ట్ ఎవరు ఎలివేట్ అయ్యారంటే మన సంజన అండ్ ఇంకా భరణి గారు, తనూజ, మన కామర్స్లో వచ్చేసి మనీష్, హరీష్ అండ్ ప్రియా, శ్రీజ, వీళ్ళైతే ఈ వారం బాగా ఎలివేట్ అయ్యారు. ఇక ఎలివేట్ అవ్వలేదు, చాలా తక్కువ ఉన్నారు అని అనుకుంటే మన కామనర్స్లో అందరికీ తెలిసినట్టే సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా సైని గారు. ఈవిడ కొంచెం అంటే అందరితో కలవడానికి, ఎలివేట్ అవ్వడానికి ట్రై చేసినా కానీ కలవలేకపోయారనిపించింది నాకు. లైక్ కామనర్స్లో చూసుకుంటే డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు కొంచెం తక్కువగా ఉన్నారేమో అనిపించింది నాకు. డెమాన్ పవన్ అక్కడక్కడ మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ అంతగా అనిపించలేదు, అంత ఫుటేజ్ అయితే లేదు తనది. సో చూద్దాము ఇప్పుడు ఎవరు నిన్నటికి ఇవాళకి ఓటింగ్స్లో తేడా ఏంటి చూద్దాము. సో ఇవాళ ఓటింగ్తో ముందు చూసుకుంటే ఇవాళైతే టాప్లో ఉన్నది ఎవరు అని అంటే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సుమన్ శెట్టి గారు అయితే ఇవాళ టాప్లో ఉన్నారు. సో ఆయన కంప్లీట్గా సేఫ్, ఈ వారం సేఫ్ అవుతారు, నెక్స్ట్ వీక్ కూడా ఖచ్చితంగా సేఫ్ అవుతారు ఇతను. అండ్ సెకండ్ ఎవరు ఉన్నారంటే తనూజ గౌడ. తిను కూడా 19,989 ఓట్స్తో ఉందన్నమాట. సో తిను సెకండ్ టాప్లో ఉంది. సో సుమన్ శెట్టి గారికి ఎన్ని ఓట్స్ ఉన్నాయంటే 21,205 ఓట్లతో అయితే సుమన్ శెట్టి గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో తనూజ గౌడ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. నాకు తెలిసి తిను ఏడ్చి చేసి సింపతి గెయిన్ చేసిందేమో అనుకుంటున్నాను. అయితే నిన్నటి వరకు తనూజ గౌడ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. సుమన్ శెట్టి గారు నిన్న నైట్ చేసిన దానికి మేబీ అంటే తనకు వచ్చింది ఒకటే చేస్తున్నారు, ఒకటే డైలాగ్ హీ 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 ఇది ఒకటే నవ్వుతున్నారు. సో నిన్న జరిగిన స్కిట్లో ఇదొకటి చేసినందుకో ఏమో మేబీ తనకి ఓవర్ నైట్ ఓట్స్ పెరిగిపోయాయి, ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయారని నేను అనుకుంటున్నాను. అండ్ తనూజ గౌడ అయితే సెకండ్ పొజిషన్లో ఉంది. ఇంకా థర్డ్ పొజిషన్లో వచ్చి ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్కి 17,504 ఓట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇమాన్యుల్ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్. ఇమాన్యుల్ అయితే నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ ఉంటాడేమో నేను అనుకున్నాను, కానీ ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే. అండ్ డెమాన్ పవన్కి 8,545 ఓట్లు అయితే వచ్చాయి. ఎందుకు వేసారో ఇన్ని ఓట్లు నాకు అర్థం కాలేదు. డెమాన్ పవన్కి టాస్క్ల వైజ్ ఇంకా తను అంతా కూడా ఎలివేట్ అవ్వలేదు టాస్కుల్లో కూడా. అండ్ ఇంట్లో కూడా పెద్దగా తను మాట్లాడింది అయితే ఏం లేదనిపించింది నాకు. సంజన గర్లాని అయితే ఈ వారం సంజన గర్లాని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు, కానీ కంప్లీట్గా ఫ్లిప్ అయిపోయింది ప్లేట్. సంజన గారు అయితే మంచి ఇప్పుడు సేఫ్ పొజిషన్లో ఉన్నారు, క్యాప్టెన్ అయ్యారు. ఈ వారం సేఫ్, నెక్స్ట్ వారం కూడా సేఫ్. ఇంకా గేమ్ బాగుంటే మన ఆడియన్స్ అంటే సంజన గారు వల్లనే ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి తను మేబీ ఒక 5 వారాల వరకు ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సంజన గారి గురించి. అండ్ దెన్ రాము రాథోడ్కి 7,945 ఓట్లు అయితే ఉన్నాయన్నమాట. రాము రాథోడ్ కూడా చాలా గట్టిగా ఆడుతున్నాడు, అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఎలివేట్ కూడా అవుతున్నాడు. అండ్ రీతు చౌదరికి 4,577 ఓట్లు అయితే ఉన్నాయి. సో రీతు చౌదరి కూడా నాకు తెలిసి బాగానే అనిపించింది. అంటే తన ఫ్రెండ్ అయిన విష్ణుప్రియ లాస్ట్ సీజన్లో కొంచెం బాగానే ఉండేది, కానీ అక్కడక్కడ పిచ్చి పిచ్చిగా అని అలా ఇలా చేసేది, తను నాటిగా చేస్తున్నాను ఫీల్ అయ్యేది, కానీ నాకు నచ్చకపోయేది తను అలా చేయడం. రీతు చౌదరి కూడా మేబీ అలాగే ఉంటుందేమో అనుకున్నాను, కానీ రీతు చౌదరి అయితే బాగుంది. తను ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటుంది, ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. తను అంటే బిహేవియర్ వైజ్ చాలా బాగుంది రీతు చౌదరి అయితే. నేను మేబీ విష్ణుప్రియలానే ఉంటుందేమో అనుకున్నాను, అలా అయితే లేదు. అండ్ సో ఫైనల్గా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అని అంటే ఫ్లోరా సైని గారు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఫ్లోరా సైని గారికి 2,838 ఓట్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఈవిడ అంతగా ఎలివేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే తనకి తొందరగా అర్థం కాకపోవడం ఫస్ట్ రీజన్. అర్థం కాకపోవడానికి రీజన్ ఏంటంటే తనకి తెలుగు సరిగ్గా రాదు. సెకండ్ రీజన్, తెలుగు సరిగ్గా రాక తను మాట్లాడే వాళ్ళతోనే కన్వే అవ్వడానికి ట్రై చేస్తుంది ఎంతో కొంత. అంటే తన స్పేస్లో తను ఉంటుంది. సుమన్ శెట్టి గారు, ఫ్లోరా సైని గారు వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్నాను. సో వీళ్ళకి ఎవరైతే కొంచెం కనెక్టెడ్గా అనిపించారో వాళ్ళతోనే మూవ్ అవుతున్నారు, కొత్త వాళ్ళతో కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు.
సో ఇలా నేను అనుకుంటున్నాను. అండ్ మేబీ జనాలకు కూడా తను రీచ్ అవ్వకపోవడానికి రీజన్ కూడా తన ఫుటేజ్ ఎక్కువ లేకపోవడం, తన ఫుటేజ్ తను ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ ఫుటేజ్ బయటికి రాకపోవడం. సో ఇలాంటిది ఉండడం వల్ల ఫ్లోరా సైనికి మేబీ తక్కువ ఓట్స్ పడ్డాయేమో అని నేను అనుకుంటున్నాను. కానీ నేను గమనించినంత వరకు, ఈ వారం నేను గమనించినంత వరకు ఫ్లోరా సైని గారు చాలా జెన్యున్గా అనిపించారు నాకైతే. అంటే తను మాట్లాడిన మాటలు కానీ, తను చేసింది కానీ ఓవరాల్గా బాగుంది. 24/7 లైవ్ చూస్తూనే ఉన్నాము. సో ఆ లైవ్లో ఎంతవరకు అయితే నాకు అనిపించిందో అంతవరకు ఫ్లోరా సైని గారు బాగానే అనిపించారు. మేబీ ఉంటుందేమో అనుకున్నాను, కానీ తను మేబీ ఎలిమినేట్ అయ్యే పొజిషన్లో అయితే ఉన్నారు. సో చూద్దాము నాగార్జున గారు ఏం డిసైడ్ చేస్తారు. సో ఫైనల్గా ఈరోజు ఎలిమినేట్ అయ్యే పొజిషన్లో ఎవరున్నారు అని అంటే సృష్టి వర్మకైతే 2463 ఓట్స్ అయితే ఉన్నాయన్నమాట. 2463 ఓట్లతో సృష్టి వర్మ అయితే ఉన్నారు. సో మరి చూడాలి తను ఇంట్లోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, అలాగే తను అసలు ఎందుకు అంత ఇన్వాల్వ్ అవ్వలేకపోయింది, అన్ని గేమ్స్లో కావచ్చు దేంట్లో అయినా కావచ్చు తను పెద్దగా కనిపించలేదు. సో తనైతే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈరోజు మేబీ ఎలిమినేట్ అయితే సృష్టి వర్మ గారు అయితే ఎంత తొందరగా ఇంట్లోకి వచ్చారో అంత తొందరగానే తన జర్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది. సో చూడాలి. ఇంకా ఫైనల్ కాల్ మన బిగ్ బాస్ టీం చేతిలో ఉంది. అంటే ఎలాగో వాళ్ళు ఓట్స్ ఎన్ని వచ్చాయో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది చేస్తారు. సో ఫైనల్గా చూసుకుంటే ఈరోజు సృష్టి వర్మ ఈజ్ ఇన్ డేంజర్ జోన్ అండ్ మైట్ బీ షీ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హౌస్. అండ్ చెప్పాను కదా ఇందాక నేను ఓట్స్ తారుమారు అయ్యాయి అని చెప్పి. సో నిన్నటి వరకు తనూజ గౌడ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఆ తర్వాత డెమాన్ పవన్, రాము రాథోడ్, సంజన గర్లాని, రీతు చౌదరి, ఫ్లోరా సైని అండ్ సృష్టి వర్మ. ఇక్కడ చేంజ్ అయింది ఇద్దరే. సుమన్ శెట్టి గారు సెకండ్ పొజిషన్లో ఉండాలి, సంజన గర్లాని గారు 6th పొజిషన్లో ఉండాలి. కానీ తిను ఒకడు పైకెత్తింది, సుమన్ శెట్టి గారు ఇంకొకడు పైకెత్తారు. వీళ్ళిద్దరు మాత్రమే చేంజ్ అయ్యారనమాట. సో చూద్దాము ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. ఓటింగ్స్లో అయితే ఇలా తారుమారు అయ్యాయి అనమాట ఒక ఓవర్ నైట్లోనే. అదే అంటారు బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు అని. సో ఫైనల్గా చూసుకుంటే ఓటింగ్స్ కూడా చేంజ్ అయిపోయాయి. అండ్ ఎలిమినేషన్లో కూడా చూసుకుంటే డేంజర్ జోన్లో ఉంది ఫ్లోరా సైని గారు అయితే. ఎలిమినేట్ అయ్యే స్టేజ్లో ఉందైతే సృష్టి వర్మ. సో లెట్స్ సీ హూ విల్ ఎలిమినేట్. అంతవరకు మీకు అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.